రిపేర్కి వచ్చింది ఇది. అవును సార్. ఇప్పుడు వేట 2 నెలలు ఉండదు కదా, ఏప్రిల్ మే జూన్ 2 నెలలు కదా. అవును సార్. అప్పుడు ఎలా మీరు అప్పుడు రిపేర్ చేయించుకుంటారా ఇట్లా? అప్పటి నుంచి రిపేర్లు చేపిస్తాం సార్. ఈ వాతావరణం అనుకూలించకపోతే మాకు ఓన్లీ ఎండేస్తేనే రిపేర్ చేయడానికి వీలు పడేది సార్. ఈ వర్షాలు పడినా గాలి వేసినా మాకు రిపేర్ చేయడానికి వీలు పడదు సార్. ఏదన్నా మాకు బాగా ఎండేసిన రోజు అయితేనే రిపేర్ చేస్తాం. మామూలుగా వాతావరణం బాగోకపోతే రిపేర్లు ఏం చేయం సార్. ఇది వచ్చేసరికి ఫైబర్ బోట్ సార్. ఫైబర్ బోట్, అదే ఎఫ్ఆర్పి బోట్. అవును సార్. ఎక్కడ తయారు చేస్తారు ఇది? మామూలుగా మామూలు తయారీ అయితే మనకి ఇక్కడ లోకల్లో పెనుమూడి ఒకటి ఉంది సార్. ఇంకా నెల్లూరు దగ్గర ఒకటి ఉంది సార్. మామూలుగా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చిన్న చిన్న వర్క్స్ అని ఉంటే నేను సొంతంగా చేసుకుంటాను. ఇంజిన్ వర్క్ ఇటుపక్క ఇక్కడ లేదు, నెల్లూరు ఉంది. నెల్లూరు ఉంది సార్. మార్కంలో ఒకటి ఉంది, నెల్లూరులో ఒకటి ఉంది. ఇక్కడ ఎందుకు లేదు? ఇక్కడ ఎందుకు లేదంటే ఇది కొంచెం కాస్ట్ వచ్చేసరికి 1.5 lakh అవుతుంది సార్. ఇది ఒక్కొక్క బోట్ వచ్చేసరికి ఇంజిన్తో వచ్చేసరికి 250 అవుతుంది సార్. ఇంజిన్ 1,00,000, బోట్ ఒక 1,00,000 1,50,000 అవుతుంది సార్. 1,50,000. సో 2 కలిపితే 2.5 లక్షలు అవుతుంది సార్. ఎందుకు వచ్చేసుకుందా ఇటే కదా మళ్ళీ రిటర్న్? ఇటే సార్. రే ఏం లేదమ్మా, ఏం కాలుతాయి చెప్పు. మీరు ఎన్ని గంటలు వెళ్తారు? మేము తెల్లారి గట్టాల 2ంటికి 3ంటికి వెళ్తాం సార్. 2-3 బయలుదేరా? నైట్ 2-3ంటికి వెళ్ళి బయలుదేరేసి వాళ్ళలో ఉన్న చేపలు పీతలు అవి పడితే అవి తప్పించుకుని వచ్చి మళ్ళీ రిటర్న్ 9ంటికల్లా ఇంటికి వచ్చేస్తాం సార్. పొద్దున వచ్చేసి మళ్ళీ అవన్నీ అమ్మేసుకుని సాయంత్రం మళ్ళీ 5ంటికి అలా స్టార్ట్ అయ్యి వెళ్తాం సార్. ఇప్పుడు ఎక్కడ అమ్ముతావు? ఇక్కడే సార్, లోకల్లో కంపెనీస్. లోకల్లో కంపెనీలకి ఇచ్చేస్తారు. అవును సార్. ఇక్కడ చూసే వచ్చేటప్పుడు షాపులు కూడా ఉన్నాయి కదా, సార్. వాళ్ళకి ఇస్తారా? వాళ్ళకి ఇస్తాం సార్. వాళ్ళేమో డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు సార్. వాళ్ళు అంటే ఒక ఫిష్ ఒక ఏరియాకి వెళ్ళేది కదా, అలా వెళ్ళి వాళ్ళు గ్రేడింగ్ చేసుకుని ఏ ఫిష్ ఏ ఏరియాకి వెళ్తే బాగుంటుంది. ఎన్ని చేపలు పడతారు మీరు? అంటే చెప్పలేము సార్, అది గంగమ్మ తల్లియా. ఒకరోజు 1000 రావచ్చు, ఒకరోజు 10,000 రావచ్చు. ఇక్కడ ఎక్కువ ఏమొస్తాయి, ఎలాంటి చేపలు వస్తాయి? ఇక్కడైతే అట్టికే చేపలు వస్తాయి సార్. అట్టికే చేపలు, మ్యాన్ చేపలు, పొండి చేపలు వస్తాయి సార్. అట్టికే చేపలు సముద్రం నుంచి ఎక్కి రావడమే సార్. ఏమా అట్టికే చేప అంటే అది సన్నగా ఉంటుంది సార్. ఇది సన్నగా ఉంటుందా? అవును సార్. టేస్ట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ కూడా. ఏం పట్టిస్తున్నావు ఈరోజు? ఈరోజు మీకు పొండి చేప పట్టాను.